నమస్కారం. ఈరోజు తెలంగాణ DKZC బెటాలియన్ సంబంధించినటువంటి 130 మంది CPML మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కార్డర్స్, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినారు. వాళ్ళుతో పాటుగా 124 ఆయుధాలను కూడా తీసుకొని బయటికి వచ్చినారు. ఫ్యూ డేస్ కింద అజ్ఞాతం వీడి బయటకు వచ్చినటువంటి సెంట్రల్ కమిటీ సభ్యులు, అట్లాంటి రాష్ట్ర స్థాయి నాయకులతో పాటుగా తిరిగినటువంటి వారు వీరు మొత్తం చెదిరిపోయినటువంటి ఈ కార్డర్స్ని గత కొన్ని రోజుల నుంచి అందరిని ఎదుర్కొని ఏరుకొని తీసుకొచ్చినాము. వాళ్ళు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉండడం, ప్లస్ వెపన్స్ తీసుకుని రావడం జరిగింది. ఈ వచ్చిన వాళ్ళలో 130 మందిలో 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 4 తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు, 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఈ వచ్చినటువంటి 124 వెపన్స్ అక్టోబర్ 21, 2025 రోజు మావోయిస్టులకు తత్ఫలితంగా లాస్ట్ 4.5 months నుంచి వారు బయటకు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రావడం, అజ్ఞాతం దగ్గర బయటకు రావడమే కాకుండా సుమారు 250 తుపాకులను కూడా తీసుకొని వచ్చింది. అంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇన్నిసార్లు పిలుపులు ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా 250 తుపాకులతో బయటకు వచ్చింది, ఇంక్లూడింగ్ ఈ రోజు ఉన్నటువంటి 124 వెపన్స్. ఈ 124 వెపన్స్ లో ఇన్సాస్ LMG రైఫిల్ 1, AK-47 రైఫిల్స్ 31, ఇన్సాస్ రైఫిల్స్ 21, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 20, బోల్ట్ యాక్షన్ రైఫిల్ 1, 303 రైఫిల్స్ 18, US మేడ్ కార్బైన్ 1, 9mm కార్బైన్స్ 1, 9mm పిస్టల్ 2, 7.62 FAL రైఫిల్ 1, 8mm బోల్ట్ యాక్షన్ రైఫిల్ 2, సింగిల్ షాట్ రైఫిల్ కంట్రీ మేడ్ రైఫిల్ 18, BGLs, గ్రెనేడ్ లాంచర్స్ 2, సెన్ గన్ 1, ఇట్లా మొత్తం 124 వెపన్స్ తీసుకుని బయటకు వచ్చినారు. ఇందులో 222 మ్యాగజైన్స్ కూడా వచ్చినాయి. మొత్తం 5205 రౌండ్స్ అమ్యునిషన్ కూడా వచ్చింది. ఇందులో ఈ అజ్ఞాతం వీడు బయటకు వచ్చిన వాళ్ళలో 3 స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, ముగ్గురు స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు, మంది దళ సభ్యులు ఈ రకంగా. ఇందులో PLG ఫస్ట్ బెటాలియన్ వాళ్ళు 42 మంది, తెలంగాణ స్టేట్ కమిటీ వాళ్ళు 30 మంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ 22, సెకండ్ CRC వాళ్ళు 16 మంది, సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర స్టాఫ్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 10 మంది. మొత్తం తెలంగాణ మొత్తం పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. వీళ్లకు
లాస్ట్ ఈ 130 మందికి సరెండర్ అయిన వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చినారో వారికి ఇచ్చేటువంటి పునరావాసం డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు, పార్టీ సభ్యులకు 1 లక్ష రూపాయలు. అట్లాగే ఎల్ఎంజీతో సహా బయటకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఉంది 5 లక్షల రూపాయలు పే చేయాలని. అట్లాగే AK-47తో బయటకు వస్తే 4 లక్షలు పే చేయాలని. ఎక్స్ట్రా అడిషనల్ గా ఇన్సాస్ రైతులతో వస్తే 2 లక్షలు పే చేయాలి. SLR తో వస్తే ఇంకో 2 లక్షలు, T02 రైతులతో వస్తే 1 లక్ష రూపాయలు, డ్రైనేజ్ లాంచర్ తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ సింగిల్ షాట్ గానీ 12 బోర్ రైతులతో వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా వారికి వెపన్స్ కూడా ప్రభుత్వం నిర్ణయించింది, రివార్డ్ నిర్ణయించింది. లాస్ట్ 2024 నుంచి జరుగుతున్నటువంటి లాస్ట్ లిటిల్ ఓవర్ 2 years లో 266 మంది బయటకు వచ్చినారు పార్టీని వదిలి. అందులో 4 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 19 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఒకరు RCM ఉన్నారు, రీజనల్ కమిటీ మెంబర్. అట్లాగే 36 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, 131 ACS ACMలు, 530 మంది పార్టీ మెంబర్లు ఉన్నారు. అట్లా ఈ విధంగా 721 మంది లాస్ట్ 2 years లో 721 మంది బయటకు వచ్చినారు. 266 వెపన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు. ఇప్పుడు 4 బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో మీకు తెలుసు ముప్పాళ్ళ లక్ష్మణరావు, ఇలియాస్ గణపతి, సెంట్రల్ పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అంటే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం.